హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి నక్షత్ర. ఎలా ఉన్న ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఈ మధ్య నాకు వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదు ఫ్రెండ్స్, డే టైంలో. సో అందుకనేసి నైట్ టైం మాత్రమే వీడియోస్ చేస్తున్నాను అనమాట. నేను మ్యాక్సిమం స్టిచ్చింగ్ వర్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సంక్రాంతి పండుగ కదా ఫ్రెండ్స్, కొంచెం వర్క్స్ బాగానే వచ్చాయి దేవుడి దేవల్ల. నాకు కూడా అంటే రెస్ట్ కూడా లేదు కొంచెం. ఇంకా వీడియోస్ చేయడానికి ఫోకస్ పెట్టే అంత టైం కూడా లేదు కదా. స్టిచ్చింగ్ వీడియోస్ చేశాను, బట్ అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలా అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క గంట సేపు అలా ఉంటాయి కదా స్టిచ్చింగ్ వీడియోస్. అవి ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైం కూడా దొరకట్లేదు అనమాట. అందుకే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను చేయట్లేదు. ఇది వచ్చేసి నిన్న నైట్ రొటీన్ బ్లాగ్ అండి. నైట్ మిషన్ నుంచి లేచిన తర్వాత ఫాస్ట్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. మా ముగ్గురు కోసమే కదా అనేసి క్యాబేజీ కర్రీ చేసేసి చపాతీ చేసేసాను. వేలడంత లేవు. నువ్వు నన్ను స్వాతి అంటావారా బుడ్డ పక్కేగా? వాడిని వచ్చి తాగమనిపో నీళ్ళు. ఇప్పుడు పిచ్చుక పిల్లంత లేడు వచ్చి నన్ను స్వాతి అంటున్నాడు వీడు. నా కూతురు కంటే చిన్నోడు. సర్లే వాడికి చెప్పు, వచ్చి తాగుతాడు నీళ్ళు. మీ అమ్మ ఏదంటే నువ్వే తాగాలంటని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఎందుకంటే వీడియోకి వాయిస్ ఓవర్ కంటే ఒరిజినల్ వాయిస్ చూస్తే మీకే బాగుంటుంది కదా. అండ్ అలాగే ఈ వీడియోలో మా వరుణ్ నక్షత్ర అల్లరి చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి అబ్బా. వీళ్ళ నోరు అస్సలు ముయ్యరనమాట, అరుస్తూనే ఉంటారు. ఇంకా ఈ రోజు నుంచి నాకు ఒక 19th డేట్ వరకు హాలిడేస్ వీళ్ళకి. ఇంకా చుక్కలు జాతరనే అనమాట. ఓకే, వ్లాగ్ కంటిన్యూ చూసేయండి. ఇవన్నీ అక్కడ బ్యాగ్స్ మొత్తం పెరిగిపోతున్నాయి సంక్రాంతికి అయితే కనుక. ఓకే, ఇప్పుడు మనం మన కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అసలు నేనేంటో నా అవతారం ఏంటో అట్లీస్ట్ కొంచెం నీట్గా రెడీ అవ్వడానికి కూడా టైం దొరకట్లేదు. వీడియోస్ చేయడానికి అయితే అస్సలు టైం దొరకట్లేదు. అందుకనే ఎలా ఉన్నానో అలానే కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఆల్రెడీ నేను క్యాబేజీ నీట్గా కట్ చేసుకొని పెట్టేసాను అనమాట వాటర్లో. ఇప్పుడైతే టమాటా కట్ చేసుకున్నాను. కొంచెమే ఉండిందనమాట, ఒక హాఫ్ పీస్ ఉంది క్యాబేజీ. మా ముగ్గురికే కదా సరిపోతుందిలే అనేసి పూటకైతే రెడీ చేస్తున్నాను అనమాట వంటని. కొంచెం టమాటా ఎక్కువ వేసి క్యాబేజీ కర్రీకి అయితే రెడీ చేస్తున్నా. అబ్బాయి ఏం అడుస్తున్నారు తెలుసా వీళ్ళిద్దరు, అట్లా అడుస్తున్నారు. మా అరవకో, వరుణ్ అరిస్తే కొడతాయి సారింగా చెప్తున్నా. వరుణ్ మా అల్లరి చెయ్యాక నా 2 నిమిషాలు. గుడ్డు కాదమ్మా, ఇది బాగా మధ్యాహ్నం చేసినవాళ్ళ అత్తంటే ఇప్పుడు చేస్తున్నావాలమ్మా. తప్పాలి 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 తప్ప 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 చూడు క్యాబేజ్ అస్సలు ఉడకలే. ఈ వాటర్ ఉడకలో క్యాబేజీ కూడా ఉడికిపోతుంది.
ఇది చెప్పండి తప్ప ఇది జిల్డ్రన్ ఇది డ్రీన్ 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 అండ్ చాలా పెద్దగా అవుతావులే నువ్వు. ఆ కూర ఎవరు తినాలి? అట్ట అద్దుకుంటున్నావే, అది మొత్తం ఎవరు తినాలి? తినదు. పులుసులు తినేటోళ్ళు ఇల్లు. ఉప్పు ఎక్కువైందే? చపాతీలు ఎక్కువైపోయింటుంది ఉప్పు అయితే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక హాఫ్ సారీ అనమాట. లెహంగా బ్లౌజ్ కుట్టాను. అదే చిన్న వీడియో అయితే షూట్ చేశాను. బట్ మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఒక చిన్న వీడియో తీద్దాం అనుకున్నా. నాకు ఆ టైం దొరకలే. ఎందుకంటే నేను కుట్టేశాను. కుట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టి సరే ఇంకోటి స్టార్ట్ చేద్దాం అనుకునేలేపు అమ్మాయి వచ్చేసింది. ఇంకేం చేస్తా, ఫాస్ట్గా హుక్స్ కాజా ఏమింగ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసి ఫాస్ట్గా అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా కుట్టిన అదే మామూలుగా ఒక షార్ట్ తీసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటాను కదా, అలా చేసుకునే టైం లేదే అనమాట. పక్కన పెట్టుకున్న ఇంకా అమ్మాయి వచ్చేసరికి ఇచ్చేసేసి అయిపోయిందనమాట టైం ఇంకా. బట్ లెహంగా బ్లౌజ్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చిందబ్బా. బ్లౌజ్ నిన్న ఈరోజు వీడియోలో కూడా యాడ్ చేశాను నేను లాస్ట్లో. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రిన్సెస్ కట్ పఫ్ స్లీవ్ అనమాట బ్లౌజ్. అది నిజంగా చాలా బాగా వచ్చిందబ్బా. స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చేసినవి. అవి ఎడిటింగ్ చేసి కటింగ్ వీడియోస్ చేశాను, స్టిచ్చింగ్ వీడియోస్ చేశాను, బ్లౌజ్ కటింగ్ ఇలా చేశాను అనమాట కొన్ని వీడియోస్ అయితే కనుక. బట్ అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేంత టైం దొరకట్లేదు. చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి అయితే కనుక. నాకు తెలిసినంత వరకు మినిమం మండే వరకు ఫుల్ వర్క్స్ ఉన్నాయి. మండే ఏమైనా కొంచెం బిజీ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక 2 బ్లౌజెస్ స్టిచ్ చేయాలి, తర్వాత 3 బ్లౌజ్ కటింగ్ చేయాలి. రేపు ఈవినింగ్ అంతా 3 బ్లౌజెస్ కంప్లీట్ చేసేయాలి. 3 to టోటల్ 5. రేపు ఈవినింగ్కి 5 అయితే ఇచ్చేసేయాలన్నమాట. మళ్ళీ మండే కొంచెం టైం దొరికితే ఇంకెవరివి తీసుకోవాలనుకోవట్లేదు నేను. ఇంకేమైనా వచ్చినా కూడా, ఎందుకంటే నాకు కుట్టుకోవాలి. పాప కంటే నేను ఒక డ్రెస్ కుట్టేశాను మా బుడ్డదానికి అయితే కనుక. బట్ నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా నేను కుట్టుకోలేదు. అందుకే ఈసారి నాకు కూడా కుట్టుకుందాము. యాక్చువల్లీ న్యూ ఇయర్కి కుట్టుకుందాం అనుకున్నా. న్యూ ఇయర్కి నాకు టైం దొరకలేదు కుట్టుకోవడానికి. అందరికీ కుట్టివ్వడానికే సరిపోయింది నాకు ఇంకా. సో అట్లీస్ట్ సంక్రాంతి పెద్ద పండుగ, 2 పట్టు చీరలు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర కట్టుకోవడానికి. బట్ నాకే టైం లేదు అవి కుట్టుకొని వేసుకోవడానికి. ఓకే అబ్బా, ఇది ఈరోజుకి ఒక చిన్న రొటీన్ వ్లాగ్ అనమాట. నేనైతే ఎంతగా అనుకున్నానో 2 ఛానల్స్లో డైలీ ఒక వీడియో పోస్ట్ చేద్దాం. ఇప్పుడే 2వ ఛానల్ కూడా కొంచెం బాగా పికప్ అయ్యింది. అది కూడా కొంచెం సక్సెస్ అయితే కనుక దాంట్లో నుంచి కూడా కొంచెం అంతో ఇంత వస్తుందేమో అని చాలా హోప్ ఉండే. బట్ స్టిచ్చింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ టైం కూడా లేదు అస్సలు. కనీసం కొంచెం కూడా టైం దొరకట్లేదు. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఒకసారి ఇలా పెట్టడానికి అయితే కనుక. ఏదో ఒక కామెంట్లో చూశాను, స్టిచ్చింగ్ వదిలేయండి యూట్యూబ్నే చూసుకోండి అన్నట్టు. బట్ నాకు 2 ఇంపార్టెంటేనబ్బా. స్టిచ్చింగ్ అనేది నా లైఫ్లో ఎలా అయితే ఒక పార్ట్ అయిపోయిందో, యూట్యూబ్ అనేది ఎలా అయితే ఒక పార్ట్ అయిపోయిందో, స్టిచ్చింగ్ దానికంటే ముందే వచ్చింది నా లైఫ్లోకి. ఇది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ నాకు. అంటే స్టిచ్చింగ్ అనేది నేను చాలా ఇష్టంతో చేస్తాను, అందుకనే వదలలేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదండి ఈరోజుకి ఒక చిన్న వీడియో. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అసలు లైక్ చేయండి, వీడియో కామెంట్లో షేర్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియో ముందుకు వచ్చేస్తా.